నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాలు మెరుగుపడినట్లు తెలిపిన ఆర్ఐఓ యోహాన్. జ్యోతిరావు పూలే అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నడుస్తున్నారు. ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు. కాలేజ్ ఆవరణలో సంబరాలు జరిపిన, అభినందనలు తెలిపిన యాజమాన్యం. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించడమే శ్రీరామచంద్ర విద్యా సంస్థల ప్రత్యేకత. ఇంటర్ విద్యార్థుల అభినందన కార్యక్రమంలో శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం. వార్షిక పరీక్షల్లో ఏలూరు జిల్లా గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు సాధించిందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కె యోహాన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏలూరులోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఆర్ఐఓ మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో 71%, ద్వితీయ సంవత్సరంలో 86% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 12వ తేదీ నుండి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. దీనికి సంబంధించి పరీక్ష ఫీజును ఈ నెల 22వ తేదీ లోపల చెల్లించవలసి ఉంటుందని ఆర్ఐఓ యోహాన్ పేర్కొన్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి ఈ రిజల్ట్స్లో ఏలూరు జిల్లా వారీగా మనం చూసినప్పుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 15,288 మంది ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. అందులో 10,842 మంది పాస్ అవ్వడం జరిగింది. పాస్ పర్సంటేజ్ 71% వచ్చింది ఫస్ట్ ఇయర్కి. ఇది ఫస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్ చూస్తే ఏలూరు జిల్లా 10వ స్థానం సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ చూసినప్పుడు మొత్తం అపీర్ అయిన వారు 12,086 మంది ఎగ్జామ్స్కి హాజరయ్యారు. అందులో 10,376 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. పాస్ పర్సంటేజ్ 86% వచ్చిందండి. సో ఇది స్టేట్ ర్యాంకు 9వ ర్యాంకు రావటం జరిగింది. సో ఈ విధంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి పాస్ పర్సంటేజ్ పెరగడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఫెయిల్ అయిన వారికి వెంటనే మే 12వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి. 20వ తేదీ వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు వారు. దీనికి సంబంధించి ఫీజులు ఈ నెల 22వ తేదీ వరకు మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ లోపల వారు ఫీజు కట్టేసుకుంటే సరిపోతుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు జ్యోతిరావు పూలే అలుపెరగని పోరాటం చేశారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. పూలే అడుగుజాడల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుస్తూ P4 విధానాన్ని తీసుకువచ్చారని ఎంపీ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో టీడీపీ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎంపీ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుతో కలిసి పూలే చిత్రపటానికి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ మనం చేసే మంచి పనులతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతామన్నారు. దీనికి నిదర్శనం జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచంద్రతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే గారు చెప్తూ ఉండేవారు. కానీ ఈ దేశంలో చూసినట్లయితే మనము ఇంకా ఫ్యూచరు ఇంకొక 40 ఏళ్ళు ఇవాళ నుంచి మనము ఆలోచిస్తే అందరు కూడా ఎడ్యుకేషను ఆర్థికంగా ఎదగాలనేది మా అందరి ఆకాంక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తే ఆయనకు కూడా ఈ బీదలోని ఎట్లా ఆర్థికంగా పైకి తీసుకొని రావాలి, మన గవర్నమెంట్ తరఫున చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాం, మనం చేసే పనులు గవర్నమెంట్ తరఫున చేస్తున్నాం అని కొత్త ఐడియాతో ఇప్పుడు P4 ఐడియాతో ఇవాళ ముందుకు వచ్చారు. ఆర్థికంగా ఉండేటోళ్ళు, డబ్బులకి బాధపడేవాళ్ళు ఇద్దరికి కొంచెం హ్యాండ్ హోల్డ్ లాగా ఇచ్చి వాళ్ళని ముందు తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా ఆ బీదతనం నుంచి కొంచెము ఆర్థికంగా ఎదగగలుగుతారు కదా అనేది ఆయన ఉద్దేశం. స్మాల్ మెయింటెనెన్స్ వర్కులు, మేజర్ మెయింటెనెన్స్ వర్కులు అని 2 వర్కులు పెట్టుకుంది. ఇవాళ స్మాల్ మెయింటెనెన్స్ వర్కుల కింద రోడ్లు ఆల్మోస్ట్ పార్లమెంట్లో అంతా కూడా చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్కులు చేశాం. ఇది 198వ జయంతి. స్టిల్ మరి జ్యోతిరావు పూలే గారిని గుర్తు చేసుకుంటారంటే వారు తనదైన ఒక ముద్ర, అంటే సోషల్ రిఫార్మ్స్ కానివ్వండి, సొసైటీలో అసమానత తీసేయడం కానివ్వండి, మరి స్త్రీల విషయంలో తను తీసుకొచ్చే రిఫార్మ్స్ కానివ్వండి, అంటరాని తను తీసివేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా స్టిల్ 200 years ఆల్మోస్ట్ అవుతున్నా కూడా మనం గుర్తుపెట్టుకుంటామంటే మరి ఆయన చేసిన మంచి పనులు, మనము ఏం చేసాము, ప్రజలకు ఏం చేసాము, సమాజానికి ఏం చేసాము, ఆ చేసిన పనులు ఎలాంటివి అవే ఎప్పటికీ గుర్తు. ఇంటర్మీడియట్ ఫలితాలలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. దీంతో కాలేజ్ ఆవరణలో శనివారం సంబరాలు జరిపారు. బాణసంచా పేల్చి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యం పి సతీష్ చంద, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో పి పూర్ణ, ఏ శ్రావ్య, సుష్మా, కె మౌనిక 465 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని అన్నారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో షణ్ముఖ్, నాగచైతన్య, ఆంజనేయులు 435 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని అన్నారు. అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో పి దేదీప్య, వై అమృత 990 మార్కులు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారని అన్నారు. సీనియర్ బైపీసీ విభాగంలో ఆర్ శ్రావణి లక్ష్మి 984 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిందన్నారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో 465 మార్కులు పైబడి 3 విద్యార్థులు, 464 పైబడి 8 మంది, 463 పైబడి 13 మంది, 462 పైబడి 14 మంది, 461 పైబడి 21 మంది, 460 పైబడి 24 మంది, 450 పైబడి 43 మంది విద్యార్థులు ప్రపంచం సృష్టించారని అన్నారు. అదేవిధంగా జూనియర్ బైపీసీలో 430 పైబడి 3, 420 పైబడి 11 మంది అప్లాండ్ ఏరియాలోని కని విని ఎరుగని రీతిలో మార్కులు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు ఇంతటి అత్యుత్తమ మార్కులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రకటించినటువంటి రిజల్ట్లో విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలతో మా విద్యా సంస్థ యొక్క పేరుని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందే విధంగా ప్రయత్నించడం మాకు చాలా ఆనందంగా ఉంది. జూనియర్ ఇంటరు ఎంపీసీ స్ట్రీమ్లో 470కి 465 మార్క్స్ తోటి 3 విద్యార్థులు, అట్లానే 464 తోటి ఒక 4 విద్యార్థులు, అట్లానే మొత్తం 460 మార్కులు పైబడి 24 మంది విద్యార్థులతో ఎంపీసీ స్ట్రీమ్లో, అట్లానే బైపీసీ స్ట్రీమ్లో 440కి 435, 435 ఇలా మార్కులతోటి 400 అబోవ్ 18 మెంబర్స్ తోటి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించారు. అలానే ఎంఈసీ స్ట్రీమ్లో 500కి 476 మార్క్స్, సిఈసీలో 500కి 464 మార్క్స్ తోటి మంచి రిజల్ట్తో మన ప్రాంతంలోనే మా విద్యా సంస్థ యొక్క పేరుని నిలబెట్టే విధంగా కృషి చేశారు. అలానే సీనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికి ఎంపీసీ స్ట్రీమ్లో 1000కి 990 మార్క్స్, బైపీసీ స్ట్రీమ్లో 1000కి 984 మార్క్స్ తోటి మా విద్యార్థులు జయకేతం ఎగరేశారు. ఈ రిజల్ట్కి కారణమైనటువంటి విద్యార్థులకు, అలానే సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఈ రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాలకి అందరికీ అభినందనలు. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో
మన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విజయాలు సాధించాయని చెప్పడానికి గర్వపడుతున్నాం. నిష్ణాతులైన మా లెక్చరర్స్, చాలా అనుభవం, అంకిత భావంతో ఉన్నటువంటి స్టాఫ్, అలాగే మంచిగా మా పిల్లలు, మా పేరెంట్స్ కోఆపరేషన్, ఇదంతా రిజల్ట్ రావడానికి సాధ్యపడింది. మేము కేవలం 1 monthలోనే ఇంటర్మీడియట్ తర్ఫీదు ఇవ్వడంతో రిజల్ట్ సాధించగలిగాం. ఎందుకంటే మెయిన్ మా టార్గెట్ జేఈ మెయిన్స్, ఎంసెట్ అందరికీ కూడా ఇంజనీరింగ్లో కానీ మెడికల్ స్ట్రీమ్లో కానీ మంచి కాలేజీల్లో సీట్లు వచ్చేలా ప్రయత్నించడమే మా లక్ష్యం. అందుకనే జేఈ మెయిన్స్లో కూడా 10 మెంబర్స్కి 9 above వచ్చినాయి. అలాగే రాబోయే ఎంసెట్లో కానీ, జేఈ మెయిన్స్ సెకండ్ స్ట్రీమ్లో కానీ, అలాగే నీట్లో కానీ మంచి ఫలితాలు మా విద్యార్థులు సాధిస్తారు. నా పేరు దివ్య. నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో ఈరోజు రిలీజ్ అయిన సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో 990 మార్క్స్ సాధించాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్. నేను నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నాను అండ్ ఈ రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఫ్యూచర్లో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ మొన్న జరిగిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో నాకు 90.3% వచ్చింది. నా పేరు చైతన్య. నేను ఇక్కడ జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కాలేజ్లో జరుగుతున్నాను. ఇవాళ రిజల్ట్స్లో నేను జూనియర్ బైపీసీ నీట్ నుంచి 440కి 435 వచ్చినాయి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. నా పేరు భాస్కర్ జాన్ బెన్సన్. నేను విద్యా వికాస్లో ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను. నాకు 464 మార్క్స్, ఇంటర్మీడియట్లో 464 మార్క్స్ వచ్చాయి. దీనికి మా టీచర్స్ పేరెంట్స్ సహకారం వల్ల నేను ఈ రిజల్ట్ని సాధించగలిగాను. పేరు సుజిత్. నేను విద్యా వికాస్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాను. ఈరోజు ఇచ్చిన ఇంటర్ ఫలితాల్లో నాకు 461 రావడానికి కృషి చేసిన మా మేనేజ్మెంట్కి, మా టీచర్స్కి, అలాగే మా పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పి స్వర్ణ. నేను విద్యా వికాస్ కాలేజీలో చదువుతున్నాను. మొన్న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది. 465 మార్క్స్ వచ్చినాయి. దీనికి కారణం మా పేరెంట్స్, మా టీచర్స్, మాకు ఇచ్చిన గైడెన్స్. మంచి డిసిప్లిన్ ఉన్న కాలేజ్. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేసింది, మాలో కాన్ఫిడెన్స్ తెప్పించింది. నా పేరు జోషియశ్రీ. మొన్న జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్లో నాకు 470కి 464 వచ్చాయి. మా టీచర్స్ బాగా గైడెన్స్ ఇవ్వడం వలన నాకు బాగా మార్క్స్ వచ్చాయి. అందరికీ చాలా థ్యాంక్స్. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించిన ఘనత తమ విద్యాసంస్థకే దక్కిందని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ రామచంద్ర విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. దీంతో విద్యార్థులను చైర్మన్ బివి కృష్ణారావు అభినందించారు. ఈ సందర్భంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పి అశ్వారావుతో కలిసి చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి 984, వి యామిని 983, కె రాజేష, జి రామాంజనేయులు 969 మార్కులు సాధించారని అన్నారు. అదేవిధంగా సీనియర్ బైపీసీ విభాగంలో ఎస్డి అజీమున్నీసా 962, ఎం నాగశ్రీ 960, పి వెంకట దివ్య వైష్ణవి శ్రీ 956, సిఈసి విభాగంలో ఎం ఈశ్వరి 960, జి సంతోషి 957 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో వి సంపత్ 455, జి కార్తిక్ సాయి 447, బైపీసీ విభాగంలో డి లీలా వెంకట శివ సంజయ్ 411, సిఈసి విభాగంలో ఎన్ సురేఖ 437 మార్కులు, బి సునీత 432 మార్కులు సాధించారని అన్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించడమే తమ విద్యాసంస్థ యొక్క ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ వారు విడుదల చేసిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో మా స్టూడెంట్స్ అత్యధికమైన మార్కులు సాధించి మంచి రిజల్ట్ సాధించినందుకు మా విద్యార్థులందరికీ, అదేవిధంగా మా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రామచంద్ర విద్యా సంస్థ సామాన్య విద్యార్థిని కూడా అసామాన్య విద్యార్థిగా, ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి వచ్చిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు మా విద్యార్థులని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా సుమారుగా 2 స్టేట్స్ 10 years బ్యాక్ 2 స్టేట్స్ కలిసి ఉండగా 2 స్టేట్లలో సిఈసి విభాగంలో గంటా శ్రీనివాసరావు గారి చేతి మీదుగా రాష్ట్రంలో ఫస్ట్ వచ్చినటువంటి దివ్య సిఈసి విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ వచ్చింది. 2 స్టేట్లు కలిసి ఉండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్లాండ్ ఏరియాలోనే మేము అత్యధిక మార్కులు సాధిస్తూ ఈ రోజు ఈశ్వరి సిఈసి విభాగంలో 960 మార్క్స్
1000కి సాధించి ఎంపీసీ విభాగంలో 984, అలాగే బైపీసీ విభాగంలో 962 సాధించి అన్ని విభాగాల్లో కూడా చక్కటి రిజల్ట్ సాధించిన మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి 984 మార్కులు, 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించింది. అలాగే సెకండ్ ఎంపీసీ వి యామిని 983 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ బైపీసీ విభాగం నుంచి ఎస్డి అజిమున్నిసా 962 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ బైపీసీ నుంచి ఎం నాగశ్రీ 960 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే వెంకట దివ్య వైష్ణవి కూడా ఇంకొక విద్యార్థి 956 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సిఈసి విభాగం నుంచి ఎం ఈశ్వరి 960 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ సిఈసి విభాగం నుంచి మరొక అమ్మాయి జి సంతోషి 956 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంపీసీ విభాగం నుండి సంపత్ 455 మార్కులు సాధించడం జరిగింది, 470 మార్కులకు గాను. అలాగే ఇంకొక అబ్బాయి జి కార్తిక్ సాయి 447 మార్కులు సాధించడం జరిగింది. అలాగే బైపీసీ నుంచి 411, అలాగే సిఈసి విభాగం నుంచి 437, 432 విద్యార్థులు సాధించడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ. My name is Yamni. I got 93 marks in public examinations. Thank you to all my lecturers for their encouragement and guidance. Thank you for giving this opportunity. నా పేరు మడిశెట్టి ఈశ్వరి. నేను శ్రీరామచంద్ర కాలేజ్లో చదువుతున్నాను. నాకు సిఈసిలో 960 మార్క్స్ వచ్చాయి 1000కి. చాలా హ్యాపీగా ఉంది. మా సార్స్ అందరూ చాలా బాగా టీచ్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు. ఇదంతా మా సార్కి డెడికేట్ చేస్తున్నాను నా సక్సెస్. ఈరోజు నేను జేఆర్జీలోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయి నాకు సిఈసిలో. దానికి కారణం మా సార్స్. శ్రీరామచంద్ర కాలేజ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. మై నేమ్ ఇస్ నాగశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ బైపీసీ. I got 960 marks, 1000. I am very happy to success. My name is Sanjay. I am studying first BPC in Ramchandra College. With the help of my lecturers and tests, I got a best score in this public exam. I feel very happy. Thank you to all. My name is G. Karthik Sai, Srinivaspuram. నేను 10th హై స్కూల్లో చదివాను. అలాగే నా 10th నేను అనుకున్న సక్సెస్ చేరుకోలేదని చెప్పి రామచంద్రలో జాయిన్ అయ్యాను. నేను ఈరోజు ఎంపీసీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సక్సెస్ కారణం మా సార్స్ చాలా బాగా చెప్పారు. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారు. మా మేనేజ్మెంట్ అందరూ కూడా మా కాలేజ్కి బాగా హెల్ప్ చేయడం వల్ల మా సార్స్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానని. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని ఆ సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరి నాగేశ్వరరావు, గర్రె శ్రీధర్లు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో వారు మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో పరిటాల ఉష 466 మార్కులు, బైపీసీ విభాగంలో పి లాస్య 433 మార్కులు, సిఎస్సి విభాగంలో టి బిందుశ్రీ 483 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్ సంజనా కావ్య, ఏ హన్నా గ్రేస్లో 988 మార్కులు, బైపీసీ విభాగంలో జి దివ్య సత్యశ్రీ 989 మార్కులు సాధించారని అన్నారు. తమ విద్యార్థులు ఇంతటి అత్యుత్తమ మార్కులు సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమైనటువంటి ఫలితాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 466 మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో స్టేట్ 2వ స్థానంలోను, అలాగే 465 తర్వాత ఇలా
రాష్ట్ర స్థాయిలో 10 లోపు మొదటి 10 స్థానాల్లో 47 మంది మా విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అలాగే బైపీసీ విభాగంలో గాను సిఈసి విభాగంలో కూడా ఈ జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించారని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో కూడా 989 మార్కులు బైపీసీ విభాగంలో, అలాగే ఎంపీసీ విభాగంలో కూడా 988 మార్కులు సాధించారు. అంటే ఈ విద్యార్థులు ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలని సాధించడమే కాకుండా రాబోయే కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా మంచి విజయాలు సాధిస్తారని చెప్పేసి మా సంస్థ తరపున తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రకటించిన ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాలలో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 470 మార్కులకు పరిటాల ఉష 466 మార్కులు సాధించి మన ప్రాంతంలోనే అత్యుత్తమ మార్కును సాధించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే బైపీసీ విభాగంలో 440 మార్కులకు పి లాసియా 433 మార్కులు, సిఈసి విభాగంలో 483 మార్కులు టి బిందుశ్రీ సాధించింది. అట్లాగే సీనియర్ ఇంటర్ విభాగంలో బైపీసీ నుంచి జి దివ్య సత్యశ్రీ 989 మార్కులు, ఎంపీసీ విభాగం నుంచి సంజనా కావ్య హన్నా గ్రేస్లు 988 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగం కానివ్వండి, బైపీసీ విభాగం కానివ్వండి, సిఈసి విభాగం, ఈ 3 విభాగాల్లో కూడా ఎస్విఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. దీనికి కారణం విశేషమైనటువంటి అనుభవం ఉన్న లెక్చరర్లు, మంచి ప్రోగ్రాము, అట్లాగే పేరెంట్స్ కోఆపరేషన్తోనే ఈ పిల్లలందరూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం.
విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తపస్ విద్యా సంస్థలు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో జైత్రయాత్ర సృష్టించారని విద్యా సంస్థల వైస్ చైర్మన్ పారెపల్లి నరేష్ పేర్కొన్నారు. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తపస్ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో 92% మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో కె రావురి జైత్ర 464, జె శ్రావణ్ 461, ఎం లిఖిత 461 మార్కులు సాధించారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో కె అక్షయ 412, ఎస్ తరుణ్ శ్రీ కార్తికేయ 411, సిఎస్సి విభాగంలో వి పావని ప్రియ 470 మార్కులు సాధించారు. దీంతో వీరిని విద్యాసంస్థల యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల సెక్రటరీ బుద్దాల గోపి, డైరెక్టర్ ఎన్ హరిప్రసాద్తో కలిసి వైస్ చైర్మన్ పారెపల్లి నరేష్ మాట్లాడుతూ మొదటి సంవత్సరంలోనే తమ విద్యార్థులు ఇంతటి మార్కులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు జి ఆదిత్య, బుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మన అప్లాండ్ ఏరియాలో నూతనంగా ప్రారంభించిన మొట్టమొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ తపస్ విద్యా సంస్థలు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 464 మార్కులు సాధించినటువంటి జైత్ర బాబుకి, అలాగే బైపీసీ విభాగంలో, అలాగే ఎంఈసీ, సిఈసీ విభాగంలో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా తపస్ మేనేజ్మెంట్ చైర్మన్ కృష్ణ గారి తరఫున, మా అందరి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మంచి మార్క్స్ సాధించిన ప్రతి విద్యార్థికి, అలాగే కొన్ని మార్క్స్ ఎక్కువ వస్తాయని ఊహించుంటాం, కొన్ని సబ్జెక్ట్స్లో తగ్గవచ్చు, ఎవరు డిసప్పాయింట్ కావద్దు. మార్క్స్ అనేది లైఫ్ కాదు. కాకపోతే వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, రాని వాళ్ళు ఎవరు డల్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా మీ అందరికి ఎప్పుడు సపోర్ట్ ఉండే టీము, ఎవరు డిగ్రేడ్ చేయరు. ఇక్కడ ఇది క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే మాకు సహకరించినటువంటి ఈ ప్రాంత తల్లిదండ్రులకు, అలాగే ముఖ్యంగా మా మీద నమ్మకంతో వచ్చినటువంటి విద్యార్థులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మెయిన్గా వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంది. ఏ అవర్ ఓపీగా వేసినా, ఏ టైం రమ్మన్నా చక్కగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ అయితే పక్కన పెట్టి తపస్ ఫ్యామిలీగా భావించినటువంటి టీచింగ్, అలాగే నాన్ టీచింగ్ సైడ్ నుంచి చేసినటువంటి సపోర్ట్ అడ్మిన్ అందరికీ కూడా తపస్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాలేజీకి ఈ సంవత్సరం మొత్తం 135 విద్యార్థులు పరీక్ష రాలేక 124 విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణై మొత్తం 92% పాస్ సాధిస్తున్నారు. విద్యార్థులకు మాకు తెలియజేయడం, అలాగే ఎంపీ సిస్టంలో గరిష్టంగా 470 మార్కులకు 464 మార్కులు సాధించిన మా విద్యార్థి చైత్ర రావాలి. అదేవిధంగా ఐటీ సిస్టంలో 440కు 412, 413 మార్కులు సాధించిన అక్షయ, అదేవిధంగా తరుణ్ కార్తికేయ ప్రత్యేకంగా మా అదేవిధంగా సిఈసీ అండ్ ఎంఈసీ గ్రూప్లో పావికా ప్రియ 500 మార్కులుగా 470 మార్కులు సాధించి ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రావడం జరిగింది. మేము ఏదైతే ఆశించామో మా ఆశలకు తగ్గట్లుగా మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మేము అటెంప్ట్ చేసినటువంటి విద్యార్థులు 135 మెంబర్స్ అయితే
నియర్లీ 92%. స్టేట్ లెవెల్ పర్సంటేజ్ 70% ఫస్ట్ ఇయర్ అయితే మా క్యాంపస్ నుంచి 92% పెర్ఫార్మెన్స్తో బహుశా జిల్లాలోనే గొప్ప పర్సంటేజ్ ఇచ్చినటువంటి ఏకైక కాలేజీ తపస్ జూనియర్ కాలేజ్ అని ఈ సందర్భంగా చెప్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తమ సంస్థ చేసుకున్న కృషిని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర సంస్థల కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల ఏవో రమేష్తో కలిసి చైర్మన్ కృష్ణారావు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన మెట్రో క్రైమ్ సంస్థల ద్వారా శ్రీ రామచంద్ర జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. దాదాపుగా 300 మందికి ఉద్యోగాలు కల్పించడమే ఈ జాబ్ మేళా యొక్క లక్ష్యమన్నారు. కావున 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మెట్రోకేమ్ సంస్థ ప్రతినిధి సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళా యొక్క వివరాలను వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అప్లాండ్ ఏరియాలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రామచంద్ర గ్రూప్ సంస్థల్లో 13వ తేదీ మెట్రోకెమ్ అని ఫార్మా కంపెనీలో టెక్నికల్ నాన్ టెక్నికల్లో 300 ఉద్యోగాలు అప్లాండ్ ఏరియాలో ఒకేసారి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కరాటన్ రాంబాబు గారి సూచన మేరకు రామచంద్ర విద్యా సంస్థలను ఎన్నుకొని రామచంద్ర విద్యా సంస్థల్లో ఈ క్యాంపస్ డ్రైవ్ 300 ఉద్యోగాలు రిక్రూట్ చేసుకోవడం అనేది అటు కరాటన్ రాంబాబు గారికి అలాగే మెట్రోకెమ్ కంపెనీ మేనేజ్మెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మెట్రోకెమ్ తర్వాత దిలీస్ ల్యాబ్ వారు కూడా కబూర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలు రామచంద్రలో దిలీస్ ల్యాబ్ కూడా జరుగుతాయి. అలాగే రామచంద్ర విద్యా సంస్థల్ని రామచంద్ర గ్రూప్ సంస్థలని వేదికగా ఇన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇది మా అదృష్టంగా భావించి మేము మెట్రోకెమ్ ఫార్మా కంపెనీ వైజాగ్ నుంచి రావడం జరుగుతుందండి. మాకు మెట్రోకెమ్ సంస్థలో వైజాగ్లో 2, హైదరాబాద్లో 4 పరిశ్రమలు, మొత్తం 6 పరిశ్రమలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా 2 బ్లాకులు స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక బ్లాక్ హైదరాబాద్లోనే, ఇంకొక బ్లాక్ వైజాగ్లోనే. సో 300 ఖాళీలు ఉన్న మేరకు మేము ఈ జంగారెడ్డిగూడెంలో వాకింగ్ డేలు ఆదివారం అనగా 13/4/2020 ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మేము ప్రత్యేకంగా ఈ జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పెద్దలు శ్రీ కరాటం రాంబాబు గారు సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ మేము ఇంటర్వ్యూ పెట్టుకోవడానికి కాలేజీని అడిగిన వెంటనే రామచంద్ర జూనియర్ కాలేజ్ విద్యా సంస్థల అధినేతలు పెద్దలైనటువంటి కృష్ణారావు గారు మాకు వెంటనే సహాయ సహకారాలు అందించి మాకు ఏ విధమైన హెల్ప్ కావాలని చేస్తారని ముందుకు రావడం వల్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. మేము రేపు చుట్టుపక్కల ఇటు ఏలూరు నుంచి కానీ ఇటు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పోలవరం కొవ్వూరు చుట్టుపక్కల అన్ని ఏరియాలోనూ కూడా మేము క్యాన్వాసింగ్ పూర్తి చేసి ఒక 300 నుంచి 400 మంది విద్యార్థులు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం రేపు. ఆ మేరకు ఏర్పాటు చేసుకుని అందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఈ నెల 13వ తారీఖు అనగా ఆదివారం శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో వైజాగ్ మరియు హైదరాబాద్కు చెందిన మెట్రో కెమికల్స్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ వారి జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దాదాపు 300 మందిని ఆ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఉన్న క్వాలిఫికేషన్ ఆధారంగా R&D విభాగంలో కానీ, క్వాలిటీ కంట్రోల్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, అలాగే సేఫ్టీ అండ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ విభాగాల్లో 300 పోస్టులు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. రామచంద్ర గ్రూప్ సంస్థల వేదికగా ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అశ్వారావుపేట రోడ్లోని మండవల్లి పెట్రోల్ బంక్ వద్ద గల రామచంద్ర జూనియర్ కాలేజీ వద్ద ఈ ఇంటర్వ్యూలు జరపబడుతున్నాయి. భవిష్యత్తులో కూడా అవకాశాలన్నీ రామచంద్ర వైపే ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోసం కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తుల నుంచి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని బిఆర్ చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జీబీఆర్ ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక, గ్రీన్లాండ్ సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మల్లవరపు సత్యనారాయణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ క్యాంపు వివరాలు వెల్లడించారు. జీబీఆర్ ఫౌండేషన్, డాక్టర్ గోపాలం శివనారాయణ ఆధ్వర్యంలో ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. ఈ మెడికల్ క్యాంపులో మూర్ఛ, పక్షవాతం వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతోందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 13వ తేదీన పట్టణంలోని సూర్య కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మల్లవరపు సత్యనారాయణ కోరారు. ది 13/4/25న జంగారెడ్డిలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఆ మెడికల్ క్యాంపు సూర్య కాలేజీ నందు మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక నిర్వర్తించబడుతుంది. ఈ క్యాంపులో ఫిట్స్, పెరాలసిస్ ఈ రెండిటికి పరీక్షించి ప్రతి ఏప్రిల్, డిసెంబర్ నెలలో మందులు ఇవ్వబడటం జరుగుతుంది. ప్రతి 4 నెలలకే 500 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుని 4 నెలలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది గతంలో మన పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్కూల్లో రన్ చేయడం జరిగింది. అక్కడ అనివార్య కారణం వల్ల ఈరోజు రేపు జరగబోయే 13/4/25 ఆదివారం నాడు మెడికల్ క్యాంపు మన సూర్య కాలేజీ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక నిర్వర్తించబడుతుంది. ఈ ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాల శివనారాయణ, న్యూరో ఫిజిషియన్ ఎండిడిఎం గారు విచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ లోగుల్ని పరీక్షించి సరైనటువంటి మందులు ఇచ్చి వాళ్ళకి సహకరిస్తారు. ఈ అవకాశాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 7 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇదే రోజున ఏలూరులో కూడా మెడికల్ క్యాంప్ రన్ అవుతుంది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యన ఈ ఫిట్స్, పెరాలసిస్ రోగులు వచ్చి మీ మందులు తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. ఇట్లు జీబీఆర్ ఫౌండేషన్, గ్రీన్లాండ్ మరియు జన విజ్ఞాన వేదిక మరియు సూర్య కాలేజీ, జంగారెడ్డిగూడెం. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి పక్షవాతానికి గురై జీవనాధారం కోల్పోవడంతో అతని కుటుంబానికి మానవతా స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయం అందజేసింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గరుడపక్షి నగర్కు చెందిన షేక్ షాజహాన్ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కొంతకాలం క్రితం పక్షవాతం వచ్చింది. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు షాజహాన్కు 5,500 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ షాజహాన్ను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు ఐనాల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్లో నివసిస్తున్న షేక్ షాజహాన్ గారు ఇటీవల జనవరి నెలలో చెయ్యి కాలు పెరాలసిస్ వచ్చి పడిపోవడం జరిగింది. తర్వాత జనవరి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంచెం మెరుగవుతుంది. మానవతా సంస్థ తరఫున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మానవతా ఉపాధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ గారు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా ఈ పరిస్థితి చూసి ఎవరైనా సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిపై వెంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశేష పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకారంలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు.
దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో మజ్జిగ చలవేంద్రం, అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాత గిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జీపీఎస్ ఆన్లైన్ సమస్యలు వెంటనే పరిష్కరించి మిల్లుల వద్దకు ట్రాక్టర్ల మీద రైతులు, కౌలు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరు మండలం పోతునూరులో రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జీపీఎస్ సాంకేతిక సమస్య వల్ల మిల్లుల వద్దకు తీసుకువచ్చిన ధాన్యం అన్లోడ్ చేయకపోవడం వల్ల అకాల వర్షం కురవడంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అకాల వర్షాల వలన కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండి రాజా, సున్నా వెంకట్రావు, చల్లా బాలస్వామి, బుర్ల సత్యనారాయణ, జి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వర్షం రావడం వల్ల చాలా చోట్ల ధాన్యం తడిచిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఇవాళ ఆరబెట్టిన ధాన్యానికి, ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఇవాళ రైతులు కూడా పోతునూరు సంబంధించిన ఇతర గ్రామాల్లో ట్రాక్టర్ల మీద మిల్లుకి తరలించడం జరిగింది. అయితే మిల్లుకి తరలించిన తర్వాత జీపీఎస్ సరిగ్గా పనిచేయడం లేదని, సర్వర్ ప్రాబ్లం ఉందని, ఇక్కడ ఆ సర్వర్ సంబంధించిన మిల్లుల్లో అది చూపించట్లేదని, రకరకాల సాంకేతిక కారణాలతోటి మిల్లుల వద్ద ధాన్యాన్ని అన్లోడ్ చేయడం లేదు. అంటే ధాన్యం దింపుకోకపోవడం వల్ల రాత్రి కూడా ఇక్కడే రైతులు కాపలా ఉండి ట్రాక్టర్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి వర్షం రావడం వల్ల ఏం చేయాలో కూడా అర్థం కాక బరకాలు దొరక కూడా అనేక చోట్ల ధాన్యం తడిచిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే వాళ్ళ అధికారులు నిర్లక్ష్యానికి ఇవాళ రైతులు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మిల్లుకి తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలి. జీపీఎస్తో నిమిత్తం లేకుండా యుద్ధ ప్రాతిపదిక మీద అన్లోడ్ చేసుకుని రైతులకు న్యాయం చేయాలి. అంతేకాకుండా కళ్ళాల్లో ధాన్యం తడిచిపోయింది, మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. రెండోది ఇవాళ వెంటనే సంచులు ఇవ్వాలి. ఇవాళ ఇతర సమస్యలు ఏదైతే ధాన్యం కొనుగోలు సందర్భంగా తేమ శాతం 17% లోపు ఆరబెట్టాలంటున్నారు. మరి వర్షం వచ్చింది, మరి 15% లోపు వచ్చిన ధాన్యం మళ్ళీ తడిచిపోయింది, మళ్ళీ ఆరబెట్టాలి. అంటే రైతుకు అదనంగా పెట్టుబడి ఖర్చులు అవుతా ఉన్నాయి, శ్రమ ఎక్కువ అవుతా ఉన్నది, కూలీలు కొరత ఉన్నది. ఇట్లాంటి సమయంలో ఇవాళ తేమ శాతం నిబంధనలు కూడా మార్పు చేసి ఇవాళ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలి. ధాన్యం కొనుగోలుని వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలి, కౌలు రైతులకు న్యాయం చేయాలి, కౌలు రైతులను ఆదుకోవాలి, పేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి, అధికారులకి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాలు మెరుగుపడినట్లు తెలిపిన ఆర్ఐఓ యోహాన్. జ్యోతిరావు పూలే అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నడుస్తున్నారు. ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు. కాలేజ్ ఆవరణలో సంబరాలు జరిపిన, అభినందనలు తెలిపిన యాజమాన్యం. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించడమే శ్రీరామచంద్ర విద్యా సంస్థల ప్రత్యేకత. ఇంటర్ విద్యార్థుల అభినందన కార్యక్రమంలో శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.